ఈ సమావేశానికి విచ్చేసిన నా ముస్లిం సోదరులకు, ప్రజాస్వామ్యవాదులకు నా గ్రీన్ సలాం. అదేవిధంగా ఈరోజు మన మేనల్లుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. నాకన్నా ముందు మాట్లాడిన వారు వకఫ్ బోర్డు గురించి, ఆ బోర్డు మీద చేసిన చట్టం, బ్రిటిష్ వారికి సహకరించి భగత్ సింగ్ లాంటి మహానుభావులు ఉనికి కారణమైనటువంటి ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ, ఇది పుట్టినప్పుడే వీళ్ళ రాజ్యాంగంలో స్పష్టంగా రాసుకున్నారు, భారతదేశంలో ఉన్న ముస్లింలను, క్రిస్టియన్లను, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను సమూలంగా నాశనం చేస్తాం మేము అని చెప్పి రాసుకున్నారు. మిత్రులారా, చాలా విషయాలు మన బషీరు, నాదరు, బాజీ వీళ్ళు చెప్పారు. పార్లమెంటులో కిరణ్ రిజిజు, అమిత్ షా ఈ బిల్లు పెట్టేటప్పుడు మాట్లాడింది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, ఈ బిల్లు తేవడానికి కారణం ఏంటంటే తమిళనాడులో ఒక గ్రామంలో ఒక రైతు కూతురి పెళ్లికి ఆ సొంత భూమిని అమ్ముకోవడానికి వెళ్తే రిజిస్టర్ ఆఫీసులో వక్ఫ్ ఆస్తి ఉంది, చేయడానికి వీలు లేదు, వక్ఫ్ బోర్డు అనుమతి కావాలి అని చెప్పారండి. ఆ గ్రామం మొత్తం హిందువులే ఉన్నారు, ఆస్తులు మొత్తం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి, వాళ్ళ పేరుతో ఉన్నాయి అనేది ఒక అంశం. రెండోది ఏమిటో, తాజ్మహల్ కూడా మా ఆస్తి, వక్ఫ్ బోర్డు ఆస్తి, ఇది సమాధి కాబట్టి సమాధులన్నీ, ముస్లిం సమాధులన్నీ కూడా వక్ఫ్ బోర్డుకే చెందుతాయి కాబట్టి మా ఆస్తి అని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగిందనేది ఈ రెండు కారణాల వలన. తర్వాత మూడో అంశం ఏంటంటే, దీనికి దాదాపుగా 7,000 కోట్ల అద్దెలు ఆదాయం రావాలి, కానీ ఈ ముస్లింలు అంటే వక్ఫ్ బోర్డు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు అని. అన్యాక్రాంతం చేస్తారు, అయితే మీకేంటి నొప్పి, మోడీకి ఏంటి నొప్పి, మొత్తం వాళ్ళు తింటున్నారు. ఏంటంటే ఆయనకేంటి బాధ, అమిత్ షాకి ఏంటి బాధ, ముస్లిం సమాజానికి లేని బాధ వీళ్ళకెందుకు. రెండోది, తమిళనాడులోకి సంబంధించిన గ్రామం సంబంధించిన అంశం 1922లో పరిష్కారం అయింది. వాడు ఈరోజు 2025లో మాట్లాడుతున్నారు. 2022లో పరిష్కారం అయింది. ఆ రోజు ఆ భూమి ముస్లిం వక్ఫ్ బోర్డుకి 1954లోనే ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఒక రాణి ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఆస్తి ఇచ్చింది, ఆస్తిగా ఇచ్చింది. ఆ ఆస్తిలో ఆ గ్రామంలో ఉన్న దేవాలయం కూడా ఉంది, ఆ దేవాలయం 15 సంవత్సరాల క్రితం కట్టింది. తర్వాత 22లో ఈ సమస్య వచ్చాక ముస్లిం పెద్దలు, హిందూ పెద్దలు కూర్చొని ఆ భూమి వక్ఫ్ బోర్డు హిందువులకు ఇచ్చేసింది, పేచి లేదు. సరే, ఇది ఆర్ఎస్ఎస్ వరకు తాజ్మహల్లో ఈ డబ్బుదా, షాజహాన్ భార్యదే కదా, షాజహాన్ ముస్లిమే కదా, ముస్లింని క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. ఇది వక్ఫ్ బోర్డుకి ఇవ్వండి, ఈయనెవరు టికెట్లు పెట్టమ్మన్నాడు, ఎవడమ్మన్నాడు, ఫోటో తీసుకుంటే ఇన్ని $, లోపలికి వెళ్తే ఇన్ని $. అది ఒక షాజహాన్ భార్య ఆ తాజ్మహల్ మీద టికెట్లు పెట్టి అమ్ముకొని బతుకుతా ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేశాడు. అది నేరమా, తప్ప? మీరు మీ రామాలయంలో అమ్ముకుంటున్నారు కదా. ఇప్పుడు రామ మందిరానికి నేను అడుగుతా ఉన్నా ఈ హిందూ సమాజాన్ని, మీరు కలిసి ఉండాలి, అవసరం లేకపోతే మాకు అంతకన్నా లేదు. ఎవడికుందంట, మీతో కలిసి ఉండాలంత తేట మాకే ఉంది. మేము జిఎస్టీ కడతా ఉన్నాం, వాడు ఉత్తరించేదేంటి? ఈ దేశంలో మోడీ ఎంత పన్ను కడుతున్నాడో ఆయన కొనే వస్తువుల మీద, చంద్రబాబు నాయుడు ఎంత పన్ను కడతాడో నేను అదే కడుతున్నా, మన బాజీ అదే కడుతున్నాడు. బాజీ చింతాల సబ్బు కొంటే జిఎస్టీ ఎంత ఉందో, ట్యాబ్లెట్లు కొంటే ఎంత ఉందో, ఇంకా ఏమో మా వాళ్ళు తాగే లిక్కర్ మీద ఆ జిఎస్టీ కూడా మేము పెట్టి ఈ దేశాన్ని మేము మిమ్మల్ని బతికిస్తూ ఉంటే మావాడు నాకు చెప్తా ఉన్నాడు, ఈయన ముస్లిం ఆస్తులు క్రైస్తవుల ఆస్తులు కాదు, అదాని అంబానీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఈ భారతదేశంలో, వక్ఫ్ బోర్డు ఆస్తులు కాదు.
ప్రపంచ కుబేరుని వదిలేసి ముస్లింల ఆస్తులు ఎక్కువ ఉన్నాయంటే ఉంటాయి. ఏంటి ఈ ఊర్లో 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, మనం ఆడుకుంది అంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది ఉందా? పైనుంచి ఆడు పుడితే రాసుకొచ్చాడా? రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, దేవుడు ఆడు పుట్టే తల్లి కడుపులో నుంచి రావటమే ఆలపాడి చలపత్రాలకి, సత్రం ఆస్తులు, సినిమా ఆస్తులు వీడు ఎప్పుడు రాశాడా? పుట్టుకతో ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సినిమాలు, ఈ బిల్డింగులు, ఈ పొలాలు, ఈ ఎకరాలు? కొన్ని చారిత్రక పరిస్థితుల ద్వారా వాళ్ళకి వచ్చి మన ఆడవట్లేదే. వీళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ మొత్తం దోచుకు తింటా ఉన్నారని మనం అన్నావా? అనలేదు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఉండకూడదు. ఒక ఓటు కాస్తే నువ్వు ఇచ్చావా? ఈ దేశం రాకముందే, భారతదేశానికి స్వతంత్రం రాకముందే అప్పుడు ఆయా ప్రాంతాల్లో పరిపాలించిన రాజులు, చక్రవర్తులు 584 సంస్థానాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో కొంత రాజులు కాబట్టి అన్ని వర్గాల మతాల ప్రజలను ప్రేమించి దానంగా ఇచ్చాడు. చర్చిలకి, మసీదులకి, గుళ్ళకి. ఇక్కడ కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ఈ భావనారాయణ స్వామి భూములు ఎవరి? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇచ్చాడు దానంగా గుడికి. మరి ఎవరు తింటున్నాడు? 5 బస్తాల కవులకి. ముస్లింలు ఉన్నారా కవులుదారులు? ఒక్కడన్నా ఉన్నాడా? 1 ఎకరంలో 300-400 ఎకరాల వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు భూముల్లో ఎవడున్నాడు? మీరే కదా ఉంది. మరి సిగ్గులేదురా మీరు ఈ బోట్లో వచ్చి ఉండడానికి? ఒక బోట్లో మీరు ఉంటారా? ఎట్లా ఉంటారు మీరు? ఏ విధంగా ఉంటారు? క్రిస్టియన్ కౌన్సిల్లో మీరు ఎట్లా ఉంటారు? నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మీరు రాష్ట్రపతిని రామ మందిరానికి రానీలో, పార్లమెంటుకి అధిపతి భారత రాష్ట్రపతి అయితే ఆమెనే పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవని మీరు ఇవ్వండి. తిరుపతి గుళ్ళు ముస్లింలకి, క్రైస్తవులకు కూడా మీ ట్రస్ట్ బోర్డులో చంద్రబాబు నాయుడు నువ్వే పెట్టావు ముస్లిం అక్కడ వాళ్ళని. నువ్వు ఈ బిల్లుకు ఓటేసావు కదా, న్యాయసమ్మతం అంటున్నావు కదా. మరి తిరుపతి దేవస్థానంలో ఇవ్వు. 26 మంది సభ్యుల్లో 15 మందిని మా ముస్లింలు, క్రైస్తవుల్ని పెట్టి మాట్లాడు. ఎంతమందికి ఇచ్చారు? మీ వైసీపీ, టీడీపీ గుడ్డలు దించుకున్నాం మొన్న. ఎంతమంది ఉండాలి ముస్లిం ఎమ్మెల్యేలు ఈ శాసనసభలో? ఎంతమంది ఎంపీలు ఉండేవాళ్ళు 15 ఏళ్ల క్రితం? అంటే 70 లక్షల మంది ఉంటే ఒక 15 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉండాల్సిన చోట 1 ఎంపీ ఇచ్చారా? 5 ఎమ్మెల్యేలు ఇచ్చారా? 4 ఇచ్చారా? 3 ఇచ్చారా? మనకి సిగ్గు లేదు. ఇక్కడ ఆయన ఒక నంద్యాల, గుంటూరు 15 సీట్లు పోయింది, 2 ఎంపీలు పోయింది. ఇద్దరు ఒకటైపోయి వాడేవాళ్ళ వీడేవాళ్ళ టికెట్. పార్లమెంటులో మరి భారతదేశంలో 25 కోట్ల మంది ముస్లిం జనాభా ఉంటే ప్రతి 20 కోట్ల మంది, 20 లక్షల మందికి 1 ఎంపీ టికెట్ రావాల్సి వస్తే మరి 25 కోట్ల మందికి ఎన్ని రావాలి? 60-70 రావాలి కదా. ఎన్ని వచ్చినాయి? ఎన్ని ఉన్నాయి? మనం ప్రేమించే పార్టీలు, మన ఓట్లు వేసే పార్టీలు, మనం తన్నుకొని కాపాడిన పార్టీలు టికెట్ ఇచ్చారా? టికెటే ఇవ్వరా నీకు? నీ ప్రతినిధి ఎక్కడ? అది ఆర్ఎస్ఎస్ అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి. తిరుపతిలోకి ఎవడైనా అన్ని మతస్థుడు వెళ్ళాలంటే ఒక రిజిస్టర్ మీద సంతకం పెట్టి వెళ్ళాలా. ఈ వెంకటేశ్వర స్వామిని ఈయన విశ్వాసం ఉంది, ఈయన దేవుడేనని రిజిస్టర్లో సంతకం పెట్టాలి. ఒక క్రిస్టియన్ అయినా, ఒక ముస్లిం అయినా. అబ్దుల్ నజీర్ కూడా వెళ్ళాడు. బాబ్రీ మసీదు తీర్పిచ్చిన ఆయన గవర్నర్గా వచ్చి ఇక్కడికి ఈ రాష్ట్రానికి తిరుపతి వెళ్తాడు. ముస్లిం ఆయన ముస్లిమా? ఒక ఇస్లాంని అనుసరించేవాడా అబ్దుల్ నజీర్ గవర్నర్ అయితే? కానీ ఆచరించేవాడా? నువ్వు అక్కడికి వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉన్న తర్వాత నువ్వు అల్లా పేరు ఉచ్చరించడానికి అర్హుడు అని అడుగుతా ఉన్నా.
ఈ అర్హతలే మనం ఏం చేస్తా ఉన్నాం? నువ్వు వెళ్ళాలంటే ఒక క్రైస్తవుడు, ముస్లిము, సిక్కు, పార్సీలు హిందూ దేవాలయాల్లోకి వెళ్ళాలంటే సంతకం పెట్టెళ్ళాలా? మరి మన మసీదు, మన చర్చి ఏంటి? అర్థమైన ప్రతి ఎదవరాను అడుగు టోపీ పెట్టను తీసుకెళ్ళి అక్కడ కూర్చోవాలి. మందా వాడదా? నువ్వు అడిగేవా ఎప్పుడైనా? నీ చర్చిలోకి, నీ మసీదులోకి వచ్చే ఈ ఎమ్మెల్యేని టోపీ పెట్టి తీసుకెళ్ళే మిమ్మల్ని చర్చి పార్టీ నీకు ఈ జీసస్ మీద నమ్మకం ఉందా, విశ్వాసం ఉందని, అల్లా మీద విశ్వాసం ఉందని అడిగేవా ఎప్పుడైనా? సమానత్వం మీద, స్వేచ్ఛ మీద మనుషులంతా ఒకటనే విశ్వాసం ఉందా ఎమ్మెల్యే గారని అడిగారా కనీసం? ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దివ్య సమూహమునకు కొన్నూరు పట్టణ ప్రజల విన్నపము. అయ్యా, తమరు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మత సామరస్యాన్ని త్యాగం చేసి భారతదేశ ప్రజల జీవితాలలో వెలుగు నింపాలని మనువాదులతో పోరాడి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దాని ఫలితంగా భారతదేశ ప్రజలు ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారు. కులాలు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, లింగ భేదాలకు అతీతంగా తమరు రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమైనది. దీనివలన భారతదేశ ప్రజలు తమ హక్కులను పొంది ఆనందంగా జీవించుచున్న సమయంలో గత 10 సంవత్సరాల నుండి మనువాదులు అధికారంలోకి వచ్చినారు. వారు వచ్చిన దగ్గర నుండి మరలా భారతదేశ ప్రజలకు కష్టాలు మొదలైనాయి. ముఖ్యంగా ఎవడైతే మోసం చేశాడు పార్లమెంట్ సాక్షిగా నువ్వు ఓట్లేసి అంగీకరించి ఇక్కడేమి మాట్లాడవా? హామీలు ఇవ్వవా? ఎంతమంది మీ కులం ఓటర్లు ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎంతమంది మీ కులం ఓటర్లు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు? 50% మేము ఉన్నాం. ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లు 50%. మరి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి? ఎవరు ప్రధానమంత్రి ఉండాలి? ఈరోజు పార్లమెంటులో 146 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నారు. 50 మంది ఎంపీలు ఇండియా కూటమికి వెళ్తే మోడీ లేడు, అమిత్ షా లేదు. ఆ 2 కోట్లు 50 మంది. చంద్రబాబు నాయుడు గారు ఓటేసిన, ఆయన మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటేసిన, ఎస్సీ ఎస్టీలో ఉన్న సగం మంది పక్క పార్టీకి వెళ్తే వాళ్ళే ముస్లింలు, దళితులు ప్రధానమంత్రి. ఈరోజు గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఓటేసే దగ్గర మన తల్లి వాళ్ళని మోసం చేసేవారు వీళ్ళే శక్తులు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, పాపం చంద్రబాబు నాయుడు గారు మనల్ని కాపాడలేడు. ఎందుకు? ఆయనకే దిక్కు లేదు. ఆయన అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి అని. అంటే ఆయన సీఎంఓలో మొత్తం ఆర్ఎస్ఎస్ పెట్టిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. డీజీపీ ఆఫీసులో మొత్తం ఆర్ఎస్ఎస్ బానిసలు డీజీపీ ఆఫీసులో ఉన్నారు. ప్రతిరోజు ఏ జీవో తేవాలా, ఏ చట్టం తేవాలా, ఏం చేయాలని ఆర్ఎస్ఎస్ తగులుబాజీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన అనుకుంటున్నాడు. అంతే మనం అనుకుంటున్నాం. మనం ఓట్లేసిన ముఖ్యమంత్రి, మనం గెలిపించుకున్న మన ఎమ్మెల్యేలు మనం పరిపాలించట్లా. ఈ దేశ ద్రోహులైన ఆర్ఎస్ఎస్ తత్తులు ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో పరిపాలిస్తూ ఉన్నారు. కోర్టులు వాళ్ళే, కలెక్టర్ వాళ్ళే, పోలీసు వాళ్ళే, మిలిటరీ వాళ్ళే. డాక్టర్ అంబేద్కర్ అప్పుడే చెప్పాడు, జనాభా ఎంత, ముస్లింస్ జనాభా ఎంత, అంతమంది మిలిటరీలో ఉండాలా సైన్యంగా. వాళ్ళల్లో కూడా కేరళ ముస్లింలు ఎంతమంది ఆ పర్సెంటేజ్ ఉండాలా, తమిళనాడు ముస్లింలు ఎంత ఆ పర్సెంటేజ్ ఉండాలా, ఆంధ్ర ముస్లింలు ఎంతమంది ఆ పర్సెంటేజ్ ఉండాలా, సిక్కు రెజిమెంట్లో కానీ, మహర్ రెజిమెంట్లో కానీ, అన్ని రెజిమెంట్లలో ఆయా ప్రాంతాల ప్రజల మతాల కులాల ప్రాతినిధ్యం ఉండాలని చెప్పాడు ఆ రోజు. ఉన్నామా ఈరోజు మనం? బ్రాహ్మణ రెజిమెంట్ ఎందుకు లేదు? వైసీ రెజిమెంట్ ఎందుకు లేదు? ఉందా? మరి మహర్ రెజిమెంట్లు, ఈ రెజిమెంట్, గోర్ఖాల రెజిమెంట్ ఎందుకు ఉన్నాయి? ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి రక్తతర్పణ చేసిన వాళ్ళు మనం. మన సామ్రాజ్యంలో బ్రిటిష్ ఇండియా మీద తిరగబడిన మొట్టమొదటి వీరులు ఈ భారతదేశం ముస్లింలు.
దానితో పాటు కాంగ్రెస్ వల్ల స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సహాయ నిరాకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. నేతాజీ జర్మనీకి సపోర్ట్ చేశాడు, ఈ నాజీలకి, ఫాసిస్టులకి. మరి స్వతంత్రం వచ్చింది. డాక్టర్ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా ఉండి ముస్లింలని, ఎస్సీలని, ఎస్టీలని, ఈ బీసీ ప్రజానికాన్ని 25 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్కి మద్దతుగా ప్రపంచ దేశాల్లో ఫాసిస్టులు వస్తే ఈ దేశంలో ప్రపంచమే నాశనం అయిపోతారా నాయన అని చెప్పి యుద్ధానికి మద్దతు ఇస్తే, యుద్ధం చేస్తే, యుద్ధంలో మరణిస్తే ఈ దేశాన్ని రక్త తర్పణం చేసిన కోట్ల మంది ముస్లింలు, దళితులు ఈ దేశాన్ని నిర్మిస్తే దేశ ద్రోహులైన ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజలంతాళ్ళు మన నెత్తి మీద కూర్చొని గుర్తు పెట్టుకోమని చెప్తూ 2029 నాటికి పార్లమెంటులో, అసెంబ్లీలో మనం ఉండాలి, వీళ్ళు ఉండకూడదని మీరు నిర్ణయం చేసుకోండి. ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల కాలం మనం మోసపోయామంటే భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తుని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ రాజ్యాంగ బలాల్ని, వాళ్ళ స్వేచ్ఛని, సమానత్వాన్ని, సౌభ్రతృత్వాన్ని, సమన్వయాన్ని, మన విశ్వాసాన్ని కూడా సర్వనాశనం చేసిన వాళ్ళలో ద్రోహులుగా మనం మిగలొద్దు సోదరులారని చెబుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి దళిత ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి దళిత ముస్లిం క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత ముస్లింల క్రైస్తవుల ఐక్యత. రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు బిల్లును, రద్దు చేయాలి రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ బోర్డు బిల్లును, రద్దు చేయాలి రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ బోర్డు బిల్లును. రద్దు చేసేంత వరకు పోరాడతాం, రద్దు చేసేంత వరకు, రద్దు చేసేంత వరకు, వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేసేంత వరకు కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్. అటు ఇవి అదనంగా ఉన్నాయి. ఈ దేశానికి నేను చెప్తా ఉన్నాను, ఈ దేశాన్ని నిజమైన ప్రేమికులు హిందువులు కాదు, ముస్లింలే. గుర్తుపెట్టుకో. మీరు ఈ దేశాన్ని ప్రేమించిన వాళ్ళు అయితే పాకిస్తాన్ పోయి ఉండేవాళ్ళు కదా, మీరు ఎందుకు వెళ్ళాలా? ఈ దేశాన్ని దళితులను మేము ప్రేమించాం కాబట్టి, అంబేద్కర్ గారు ప్రేమించాడు కాబట్టి దళిత స్థానం ఆయన అడగల. ఏమడిగాడు? ప్రాతినిధ్యం అడిగాడు. చదువుకున్న అవకాశం ఇవ్వమంటారు, మా మసీదులో ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేక అవకాశాలు ఇవ్వమంటారు, మమ్మల్ని మనుషులుగా కలిసి ఉందాం, మేము లేకుండా ఉండండి. ముస్లింలు లేకుండా అటు స్కూటర్ నడవదు, కారు నడవదు, బస్సు నడవదు, వెళ్ళేది రాదు, నీ ఇంటికి వెళ్ళేది రాదు, కరెంటు రాదు, ప్లంబింగ్ రాదు. వ్యాపారుడు వచ్చేస్తాడు, నీకు మూడు వచ్చేస్తాడు, నీ ఇంటి గేట్ గ్రిల్ పని. కలిపిలు లేకుండా నీ పొలాల్లో, నీ చేలల్లో ఈ సంపద సృష్టించిన ఈ శ్రామిక కులాలు లేకుండా నీ అప్రోచ్ చేశాడు. ఇదంతా ఈ దేశాన్ని నిర్మించింది అదే. అందుకే సోదరులారా, రేపు ఎవడైతే ఈ రాష్ట్రంలో చాలా విషయాలు మీతో పంచుకోవాలని గత వారం రోజులుగా నాకు విపరీతమైన జ్వరం ఆయన అల్తాఫ్ మరీ చెప్తే వచ్చే ఇక్కడ నేను కూడా ఉండాలి, నా సోదరులతో, మా రక్త బంధువులతో, ఈ పీడితులతోటి. నిజంగా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఓ ప్రధానమంత్రి గారు మీకంటే మామూలుగా ఇక్కడ ముఠా పని చేసే ఈ హిందూ సోదరులు కోటి రెట్లు ఎక్కువ. వాళ్ళ పండగకి మనల్ని పిలిచారు, మన పండగ కాళ్ళని పిలిచారు, వాటేసుకున్నాం, కౌలిగించున్నాం, ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఎప్పుడు మసీదులకు వచ్చి టోపీలు పెట్టి వేషాలు వేయరు, చర్చీలకు వచ్చి లేని విశ్వాసాన్ని ప్రకటించాల. వాళ్ళ జెండాలు పెట్టుకున్నారు, ఊరేగారు, మన శ్రీరాముని చేసుకున్నారు. మరి మీరు ఆడకెళ్ళి నామాలు పెడతా, వేడకొచ్చి టోపీ పెడతా, వేడకొచ్చి బైబుల్ పెట్టుకుంటా, ఈ అమ్మ ఇన్ని వేషాలు వేస్తూ ఉంటే వాళ్ళని మన నాయకులుగా ఎన్నుకున్న మనది తప్పు, గుర్తుపెట్టుకో. అందుకే సోదరులారా, ఇవి జరుగుతూ ఉంటాయి మన మీద. రేపు క్రైస్తవులు జరుగుతాయి. మాస్టర్ ప్రవీణ్ ఏమైంది? మొదట వాళ్ళు చెప్పారు, మొదటి రోజు 20 రోజుల తర్వాత డీజీపీ, ఐజీ, హోంమంత్రి వీళ్ళందరూ కలిసి తాగి చచ్చాడు అన్నారు. చేయగలిగింది ఏముంది? మొదటి రోజు నుంచి అదే చెప్పారు, చివరి రోజు కూడా అదే చెప్పి క్లోజ్ చేశారు.
వేపనాథర్ కావచ్చు, మర్రి వెంకటరావు కావచ్చు, మాట్లాడేవాడు ఎవడన్నా కావచ్చు, ఆల్తాఫ్ కావచ్చు, వాళ్ళు మాట్లాడి ప్రశ్నించే న్యాయాన్ని అడిగేవాళ్ళని. మీరు రాజ్యాంగంలో 14, 15, 16 గురించి మాట్లాడుతున్నారు. అది అందరిది, భారత ప్రజలందరిది.